శరణ్య పూజ చేస్తుంది. పూజ చేసి అందరికీ కూడా హారతి ఇస్తుంది. అప్పుడే శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. హారతి పళ్ళని టీపాయ్ మీద పెడుతుంది. ఇక ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తుంది. అప్పుడే కాంచన, అనన్య ఇద్దరు కూడా టీపాయ్ దగ్గరికి వస్తారు. హారతి చూసి "ఈరోజు నా పిచ్చిని ఎలా వాడుకుంటానో చూడు" అని ఇక అనన్య కాంచనతో చెప్తుంది. హారతి పళ్ళెంలో ఉన్న హారతికి తన చీర కొంగునే అంటించుకుంటుంది. చీర అంటుకుంటూ ఉంటుంది. "ఎవరైనా కాపాడండి, నా కూతుర్ని కాపాడండి" అని కాంచన గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. శరణ్య ఫోన్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వస్తుంది. శరణ్య చీర ఇంకా అనన్య చీర కంటుకున్న మంటను చూసి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. "ఒరేయ్! ఎవరైనా కాపాడండిరా, చీర కాలిపోతుందిరా" అని కోటేశ్వరరావు కూడా చెప్తూ ఉంటాడు. ఈలోగా రోహిత్ ఒక టవల్ తీసుకొస్తాడు. చీర కంటుకున్న మంటని కూడా ఆర్పేస్తాడు. "ఎలా జరిగింది ఇదంతా?" అని ఆనందభైరవి కూడా అడుగుతూ ఉంటుంది. ఈ ఈ అనన్యని శరణ్య కావాలని చంపాలని చూసింది. నా కూతుర్ని చంపాలని చూసింది అని కాంచన చెప్తూ ఉంటుంది. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని ఆనందభైరవి అడుగుతుంటుంది. "మరి ఇక్కడికి హారతిపల్లెం ఎలా వచ్చింది వదిన గారు?" అని కాంచన నిలదీస్తుంది. "అమ్మ శరణ్య, అందరికీ పూజ చేసి హారతి ఇచ్చింది నువ్వేనా?" అని లీలావతి అడుగుతూ ఉంటుంది. "మరి హారతిపల్లెం ఇక్కడెందుకు పెట్టావమ్మా?" అని లీలావతి అంటే, "అమ్మ ఫోన్ చేసింది. అక్కకి దూరంగా ప్లేట్ పెట్టి వెళ్ళాను" అని శరణ్య చెప్తూ ఉంటుంది. "అంటే ఏంటమ్మా, కావాలని నా కూతురు వచ్చి నిప్పంటించుకుందంటావా?" అని కాంచన ఇక ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఇది ముమ్మాటికి హత్యే. నా కూతురిపై నువ్వు హత్యా ప్రయత్నం చేశావు" అని కాంచన గట్టిగా నిలదీస్తుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.